హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి బడ్జెట్ 2021 గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇందులో మెయిన్ హైలైట్స్ ఏంటి? సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ వన్స్ అగైన్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గో టు మెయిన్ టాపిక్. సో ఈ బడ్జెట్లో ఏమి హైలైట్స్ ఉన్నాయి? సో ఈ తెలుసుకునే ముందు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, మన తెలుగు అమ్మాయి, సో ఈసారి 8వ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్, బడ్జెట్ రిలీజ్ చేశారు. సో ఈ బడ్జెట్ లో మెయిన్ హైలైట్స్ ఏ సెక్టర్స్ ఏ లాభపడతాయి. సో ఈ వీడియోలో మనం అవి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక న్యూస్ చెప్పాలి. సో ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పనట్టు ఇన్ఫర్మేషన్ నిన్న మనం చెప్పాము. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు అది అఫీషియల్గా బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. సో 2 కాన్సెప్ట్స్ నిన్న వీడియోలో 2 కాన్సెప్ట్స్ ఈరోజు అఫీషియల్గా మనమే ముందు చెప్పాం. అండ్ ఆ 2 కాన్సెప్ట్స్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ అయినాయి. సో ఒకటి ఏంటంటే గోల్డ్ మీద కస్టమ్ డ్యూటీ అనేది తగ్గిస్తున్నారు అని చెప్పాము. సో ఈరోజు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అదే చెప్పారు. సెకండ్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 130 crores Q3 నెట్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పాము. సో అది ఈరోజు అఫీషియల్గా మనం న్యూస్ ఛానల్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ ఎప్పుడు మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటికి చేయకపోతే. థ్యాంక్ యూ. సో ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఈ బడ్జెట్ మొత్తం మెయిన్ ఫోకస్ చేసింది హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రెండే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో మొత్తం ఎక్కువ ఎలకేషన్ కూడా, ఫండ్స్ ఎలకేషన్ మొత్తం ఈ 2 సెక్టార్లకే వెళ్ళింది. సో ఒక్కసారి చూద్దాం ఈ వీడియో ఎండింగ్లో ఈ బడ్జెట్ యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మీన్స్ ఏవి పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి. సో ఇవి ఒక్కసారి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి సాగ్రిగేట్ చేశారు, మీన్స్ దేనికి ఎంతెంత పోర్షన్ చెప్పినా ఏ సెక్టార్కి ఇచ్చారో చూద్దాము. సో ఫస్ట్ ఫోకస్ చేసింది హెల్త్ కేర్. సో అందరు అనుకుంటున్నట్టే హెల్త్ కేర్కి ఫోకస్ చేస్తారు అని అనుకున్నారు. సో అలాగే మేజర్ పార్ట్ హెల్త్ కేర్కి అనౌన్స్ చేశారు. ఇందులో 35,000 crores ఓన్లీ కోవిడ్ టీకాస్ గురించి అలొకేట్ చేశారు. అండ్ 4 వైరాలజీ సెంటర్స్ ఇండియా మొత్తం మీద ప్లాన్ చేశారు అండ్ అనౌన్స్ చేశారు. ఈ ఇయర్ లోపలే రెడీ టు స్టార్ట్ చెప్పారు. అండ్ హెల్త్ కేర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి దానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో వాటన్నిటికీ బడ్జెట్ అనేది అలొకేషన్ చేశారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే వాటికి ఏమేమి కావాలో అన్నిటికీ ఫండ్స్ అనేది రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా ఫోకస్ చేశారు. సో ఇందులో వచ్చేటప్పటికి మెయిన్ నేషనల్ హైవేస్ చెప్పచ్చు. సో నేషనల్ హైవేస్, సో ముంబై నుండి కన్యాకుమారి వరకు నియర్లీ 1,60,000 crores రిలీజ్ చేశారు ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ రోడ్స్. సో ఇంప్రూవ్మెంట్ మీన్స్ అంటే న్యూ ఎక్స్టెండ్ చేయడము, హైవేస్ ఎక్స్టెండ్ చేయడము, అండ్ ఎక్కడెక్కడ హైవేస్ బాగాలేదో అవి రీకన్స్ట్రక్ట్ చేయడము. అండ్ సో మెయిన్ ఫోకస్ ముంబై నుండి కన్యాకుమారి దాకా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇందులోనే భాగంగా రైల్వే బడ్జెట్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్కి కూడా నియర్లీ 1.5 lakh crores ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఈస్ట్ కోస్ట్ కారిడార్ కింద, సో ఖరగ్పూర్ నుండి విజయవాడ వరకు, సో ఏపీ స్టేట్స్కి ఏమైనా ఇచ్చారు అంటే ఇదే ఫ్రెండ్స్, విజయవాడకి ఇది ఇచ్చారు. సో విజయవాడ నుండి ఖరగ్పూర్ వరకు ఈస్ట్ కారిడార్ గూడ్స్ క్యారింగ్ కారిడార్ కింద ఇచ్చారు. సో సరుకు రవాణా కారిడార్ అని చెప్పేసి ఇచ్చారు తెలుగులో. ఇది అనౌన్స్ చేశారు. సో ఈ కారిడార్ని డెవలప్ చేస్తున్నాం ఈ ఇయర్ ఎండింగ్ లోపల 22 కల్లా అని చెప్పారు. సో ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాలకి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి జల్ జీవన్ పథకం కింద 400 cities కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్
ఎల్ఐసి యొక్క ఐపీఓ ఒకటి అనౌన్స్ చేశారు. సో ఎల్ఐసి ఐపీఓ ఇంకా ఇన్ ఫ్యూచర్ మేబీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వచ్చు. సో ఎల్ఐసిలో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఓకే చేశారు. అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇప్పుడు దాకా ఉన్నది 49% నుండి 75%కి తీసుకుని వెళ్ళారు ఫ్రెండ్స్ ఎఫ్డిఎస్ని. సో ఇప్పుడు నుండి ఎవరైనా సరే 75% డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెట్టచ్చు అని చెప్పారు. బట్ అట్ ద టైమ్ కంపెనీస్ డెఫినేషన్లో ఒకటి మార్చారు ఫ్రెండ్స్. మినిమం 55% మన తెలుగు వాళ్ళు కాదు, మన ఇండియన్స్ మాత్రమే ఉండాలి. సో ఇది మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా అలా లేదు. సో ఇప్పుడు నుండి కంపల్సరీ ఒక కంపెనీ ఎఫ్డిఎస్తో 75% వాళ్ళు పెట్టుబడి పెట్టినా సరే, సో అందులో 55% ఇండియన్ సిటిజన్స్ మాత్రమే డైరెక్టర్స్గా ఉండాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ నోట్. అండ్ నిన్న మన వీడియోలో చెప్పాము బంగారం రేటు కస్టమ్ డ్యూటీ అనేది తగ్గిస్తున్నారు అని చెప్పాం. ఖచ్చితంగా తగ్గిస్తున్నారు. అండ్ ఇది ఐడిఎఫ్సి Q3 ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేశారు. సో ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్నాం Q3 130 crores అనేది అనౌన్స్ చేశారు. సో వెన్ Q3 2019తో పోలిస్తే ఈ ఇయర్ సో పాజిటివ్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకి ఇదే 1690 crores లాస్ చూపించారు. సో ఇది ఎక్కడ బ్యాలెన్స్ చేశారు అంటే ఈ ఇయర్ ఎన్పిఎస్ అనేది రెడ్యూస్ చేశారు. 3% నుండి 1.3%కి రెడ్యూస్ చేశారు. సో అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు ఫ్రెండ్స్. దెన్ ఇంకోటి వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ మెయిన్ ఇన్వెస్టర్స్కి చూసుకుంటే మంచి హ్యాపీనెస్ కనిపించింది. అండ్ ఈ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్స్ ఫుల్గా హైలో వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. సో మీన్స్ ఫుల్ ప్రాఫిట్స్ చూసినాయి. సో బికాజ్ ఈ బడ్జెట్ క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఇండివిజువల్గా చెప్తున్నాను. సో ఒక ఇండివిజువల్గా మాట్లాడితే ఈ బడ్జెట్ మనకన్నా బిజినెస్ కార్పొరేట్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంది. బికాస్ బిజినెసెస్కి డెవలప్మెంట్ కోసం అని గవర్నమెంట్ ఆలోచించి సో అలా చేశారు అని అనుకోవచ్చు. సో దానివల్ల స్టాక్ మార్కెట్ అనేది బాగా రైజ్ అయింది, డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా పాజిటివ్ నోట్ చూపించారు. సో అండ్ ఇందులో ఏమి హైలైట్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మైనసెస్ ఈ బడ్జెట్ వల్ల మనకి నెగిటివ్స్ ఏమున్నాయా అంటే రేట్లు ఏం పెరుగుతున్నాయి. సో అంటే మీన్స్ ఒక ఇండివిజువల్కి రేట్లు పెరుగుతున్నాయి అంటే అది మైనసే కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్తున్నాను ఏ పెరిగితే ఏ తగ్గుతాయి. సో ఈ పెరిగే వాటిని గురించి ముందు మాట్లాడితే మొబైల్ ఫోన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచారు, ఇంపోర్టెడ్ డ్యూటీ కూడా పెంచారు. సో అండ్ ఫామ్ సెస్ అని కొత్తగా అనౌన్స్ చేశారు. సో అది ఎలా చేస్తారు, దేని మీద ఛార్జ్ చేస్తారు అనేది మాత్రం చెప్పలేదు క్లియర్గా. సో ఫామ్ సెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఫామ్ సెస్ నుండి వచ్చిన మనీని మళ్ళీ అగైన్ అగ్రికల్చర్కి యూటిలైజ్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. బట్ అది ఎంతవరకు చేస్తారు, ఎలా చేస్తారు అనే గైడ్లైన్స్ మాత్రం మనకి రాలేదు. సో అవి ఇన్ ఫ్యూచర్ మనకి తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ ఫామ్ సెస్ దేని మీద ఎంతంత ఛార్జ్ చేస్తున్నారు. సో అవి చూస్తే ఆల్రెడీ మనకి ఆయిల్ పెరిగిపోయిందని మనం బాధపడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఆయిల్ గురించి మాట్లాడదాం. సో పెట్రోల్ ఆల్రెడీ సెంచరీకి రెడీగా ఉంది. ఆల్రెడీ మన ఇండియాలో రాజస్థాన్లో ఆల్రెడీ 102 రూపీస్ క్రాస్ అయిపోయింది కూడా. సో ఇన్ ఫ్యూచర్ వితిన్ డేస్లో అన్ని స్టేట్స్లో వెళ్తుంది అని అనుకున్నాం. సో అదే తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫామ్ సెస్ అని చెప్పేసి పర్ లీటర్ 2.5 రూపీస్ పెంచింది పెట్రోల్ మీద. అండ్ డీజిల్ మీద 4 రూపీస్ పెంచింది. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆల్. సో ఎవరైతే మిడిల్ క్లాస్లో అండ్ ఎవరైతే సాలరీస్ మీద లైఫ్ని రన్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇది ఇంకొంచెం పెద్ద బర్డన్గా అవుతుంది. అండ్ ఇప్పటికే ఎడిబుల్ ఆయిల్స్ మీన్స్ వంట నూనె సన్ఫ్లవర్ ఆయిల్ బయట మనకు ఆల్రెడీ 150 రూపీస్ టచ్ అయిపోయింది. సో ఇప్పుడైనా ఈ బడ్జెట్లో అయినా తగ్గుతుంది అని చూస్తుంటే సో వాళ్ళు దాని మీద కూడా ఫామ్ సెస్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్.
సో క్రూడ్ పామ్ ఆయిల్ మీద 17.5% యాడ్ చేశారు. అండ్ సన్ఫ్లవర్ అండ్ అదర్ బ్రాండ్స్ లైక్ గ్రౌండ్ నట్ రైస్ బ్రాండ్ సంథింగ్ వగేరా వగేరా ఏదైనా సరే ఫ్రెండ్స్, అదర్ దాన్ క్రూడ్ పామ్ ఆయిల్ మీద 20% ఫార్మ్ సెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ యాపిల్స్, ఇంపోర్టెడ్ యాపిల్స్ ఏదైతే ఉంటాయో దాని మీద 35% ఇంపోజ్ చేశారు. సో ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది శాలరీ పర్సన్స్ మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏమైనా తగ్గిస్తారేమో అని. బట్ ఈ ఇయర్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏం మార్చలేదు ఫ్రెండ్స్. సో దాని మీద కూడా ఏమీ పాజిటివ్ నోట్ ఏం రాలేదు. సో యథావిధి సో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నదో అదే కంటిన్యూ అవుతుంది. నిర్మలా సీతారామన్ గారు ఒకటే చెప్పారు, ఆల్రెడీ డిడక్షన్స్ అనేది 80,000 ఇంక్రీజ్ చేసామన్నారు. సో ఆ 80,000 అనేది ఈ బడ్జెట్లో పాజిటివ్ నోట్ వచ్చింది అని అనుకోవాలి. సో స్లాబ్స్లో అయితే ఏం చేంజ్ అయితే రాలేదు. అండ్ ఈ బడ్జెట్లో వచ్చినప్పటికి బ్యాంకింగ్ సెక్టర్లో 20,000 crores అనేది ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బ్యాడ్ డెట్స్ అండ్ ఆపరేషన్స్ స్మూత్గా రన్ అవ్వాలని చెప్పేసి ఈ అమౌంట్ అనేది ఇన్ఫ్యూజ్ చేయడం అనేది క్యాపిటల్. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో టూ పిఎస్యు బ్యాంక్స్ని కాస్త ప్రైవేటైజేషన్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఇందులో భాగంగా ఐడిబిఐ బ్యాంక్లో ఉన్న గవర్నమెంట్ స్టేక్ని కాస్త ఎల్ఐసికి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ స్టేక్ అనేది సో ఇంకొక బ్యాంక్ ఉంది. సో అది ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే అనౌన్స్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఈ బడ్జెట్ వల్ల ఇంక్రీజ్ అయ్యాయి ఏంటంటే మొబైల్ ఫోన్స్, మొబైల్ యాక్సెసరీస్, ఆటోమొబైల్ అండ్ ఆయిల్ అండ్ న్యూగా వచ్చిన ఫార్మ్ సెస్ వల్ల ఇవన్నీ ఆయిల్ ఒకటి పెరుగుతుంది, పెట్రోల్ ఒకటి పెరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ అండ్ ఇంపోర్టెడ్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్టెడ్ గుడ్స్, సో వాటన్నిటి మీద ఈ ఇయర్ పెరుగుదల అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ బడ్జెట్ వల్ల తగ్గుదల ఏమి ఉంటాయి అంటే ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్. సో బికాజ్ కస్టమ్ డ్యూటీ అనేది రెడ్యూస్ చేశారు 12.5 నుండి 7.5. సో ఇది మనం నిన్న వీడియోలోనే మనం డిస్కస్ చేసాం. సో ఈ విషయం అనేది మనమే మన ఛానల్లో ఫస్ట్ అనౌన్స్ చేసింది. సో దట్స్ గ్రేట్. అండ్ ఈ బడ్జెట్లో తగ్గేది ఇంకేమన్నా ఉన్నాయా అంటే నైలాన్ అండ్ ఐరన్, స్టీల్, సిమెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఐటమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగుతాయి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.